46వ సూత్రం. తాయేవ సబీజః సమాధిః. ఇది 46వ సూత్రం. తాయేవ సబీజః సమాధిః. తా ఏవ అంటే అది ఏ, తా అంటే అది, ఏవ అంటే ఏ, అది ఏ సబీజ సమాధి. ఈ పైన నిన్న మనం చెప్పుకున్న స్థితులలో సవికల్పము నుండి నిర్వికల్పమునకు వచ్చే సమాపత్తి వస్తుంది. లింగ శరీరం భస్మం అయిపోతుంది, పర్యవసానం అయిపోయి మనం మిగులుతాం అంటే నిన్న ఆ సూత్రంలో చెప్పబడిన విషయమే సబీజ సమాధి. అందరూ బీజమనగా విత్తనము, మళ్ళా యువతల ప్రపంచంలోకి చెదిరిపోవటానికి కావాల్సిన విత్తనం మన దగ్గర ఇంకా మిగిలిపోయి ఉండినటువంటి సమాధి కనుక సబీజ సమాధి అంటారు. దీన్నే సబీజ సమాధి లేక సవికల్ప సమాధి కనుక దీని తర్వాత వచ్చే స్థితిని ఏమన్నారు? ఈ విత్తనమే శనగల్లో నానబెడితే ఏమవుతుంది? మొక్క యువతలకు వస్తుంది. శనగగింజ ఉందనుకోండి, ఎండిన శనగగింజలో మనకేం తెలియదు, నానబెట్టేటికి ఇలా బయటకు వచ్చేస్తుంది మొక్క. ఎండినప్పుడు చూసి దీనిలో మొక్క లేదు చచ్చిపోయింది అని అనుకోకూడదు, అది చేసినది. మళ్ళీ తడిపితే శుభ్రంగా వస్తుంది. అలా కాకుండా ఒక మాట నానబెట్టి మొక్కలు బయటికి రానిచ్చి వాటిని వేయించి ఉప్పు కారం చల్లేమనుకోండి, ఇప్పుడు మొలక ఉన్నదా, ఇంకా మళ్ళీ మొలుస్తుందా? మొలవదు. సాతాడిస్తే మళ్ళీ మొలవదు. దాన్ని నిర్బీజ సమాధి అంటే వేయించిన విత్తనంలాగా. అంటే ఆకారం ఉంటుంది కానీ దేహము మొదలైనవి, మనస్సు, అభిప్రాయములు మొదలైనవి ఆకారములన్నీ ఉంటాయి కానీ ఏవి ఉండవు. ఇవి అంటే ఇవి మొలవవు. అంటే మిమ్మల్ని చూస్తే మీ మీద ఉన్న అభిప్రాయం మొలవదు, ఆయన్ని చూస్తే ఆయన మీద ఉన్న అభిప్రాయం మొలవదు, ఏమి మొలవు. ఏముంటాయి? ఆయనకి ఏం కావాలో అదే మనం చేస్తూ ఉంటాం తప్ప ఇంకేం మిగలదు. దీన్నే సబీజ సమాధి అంటారు. ఇందులో దాని తర్వాత సూత్రం అంటే ఎలా ఉంటుంది ఈ సబీజ సమాధి స్థితి, ఎలా ఉంటుందనే ప్రశ్న వదిలేయండి. చెప్పిన యోగాభ్యాసం చేస్తూ ఉండండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంతకంటే తెలిసేది కాదు ఇక్కడ. అందుకని ఏం చేస్తున్నాడు, మనం ఇంకా అటుపైన ఎలా ఉంటుంది అనే ప్రశ్న రచించినప్పుడు నిర్విచారం అంటారు. ఆ స్థితి పైన చెప్పినటువంటి స్థితి ఉన్నదే, అది వచ్చినప్పుడు నిర్విచారం వస్తుంది. అంటే ఆ అనుభవం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకున్న అనుభవం యోగ స్థితేనా అనే ఇది చొప్పదంటు ప్రశ్న. దాన్నే విచారం అంటారు. ఇది యోగం అవునా కాదా? కాదని స్పష్టంగా తెలుస్తుంది, లేకపోతే ఆ ప్రశ్న ఉండదు. ఎందుకంటే నిజంగా వాడు యోగ స్థితిలో ఉంటే వాడికి ప్రశ్న రాదు. గుంటూరులో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన సంపదాచార్యులు గారు ఉన్నారు. చాలా బహువృద్ధులు, ఇప్పటికి 90 పైన ఉన్నాయి. ఆయన మా నాన్నగారు ఆయన చిన్నప్పటి నుంచి కలిసి కసరత్తు యోగాభ్యాసం అన్ని చేసినటువంటి వారు, ఫారం చూసిన వారు, ఏం సందేహం లేదు. నేను గుంటూరులో ఉద్యోగం చేస్తూ ఉండగా ఒక రోజున ఆయన దగ్గరికి ఏదో పుస్తకం కోసం అని వెళ్ళాను. వెళితే గబగబా ట్రైన్కి బయలుదేరటం కోసం అని హడావిడి పడుతున్నాడు. రైలు టైం అయింది నాయన, నేను ఊరికి వెళ్ళి వస్తాను, ఒక 4-5 రోజుల్లో వస్తాను, కాకినాడ వెళుతున్నాను. సరే వెళ్తాను. అక్కడ నా స్నేహితుడు ఒకడు ఉత్తరం రాశాడు అని చూపించాడు. చూపించి నేను చదివిన తర్వాత ఈ పని మీదే వెళుతున్నారా అని అడిగాను. ఈ పని మీదే అయితే వెళ్ళక్కర్లేదని అన్నాడు. ఎంతో బాగా చనువు ఉన్నాడు. అదేమిటో ఎలా అంటున్నావు అన్నాడు. ఏమని రాశాడంటే, కాకినాడ నుంచి నేను యోగాభ్యాసం చేస్తున్నాను కదా, చేస్తుంటే నాకు కొన్ని అనుభవములు కలుగుతున్నవి, కొన్ని వెలుతుర్లు కనిపిస్తున్నాయి, కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు వచ్చినటువంటి అనుభూతి కుండలిని అనుభూతి అవునో కాదో నాకు తెలియటం లేదు, మీరు వచ్చి అది అవునో కాదో నిర్ణయించి చెప్పండి. అది నిర్ణయిద్దామని ఎడుతున్నాను అన్నాడు. ఆయన అయోమయాన్ని పడితే మీరు కూడా అయోమయాన్ని పడతాయంటే, అది అవునో కాదో అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే ఉందో ఆయనకి ఇంకోటి చెప్పవలసింది కనుకైతే కాదని అర్థం. నాకు ఆకలేస్తుందా లేదా నువ్వు చెప్పు అంటే వేయటం లేదని అర్థం. ఆకలేస్తున్నాడు శుభ్రం పోచేస్తాడు. డాక్టర్ని పిలిచి నువ్వు నన్ను ఎగ్జామిన్ చేసి నాకు ఆకలేస్తుందో లేదో నిర్ణయించు అన్నాడు. పిచ్చిముడ కొడుకు ఆకలి వేయటం లేదని అర్థం ఇంకా వాడికి. కనుక సందేహం లేకుండా ఖండితంగా అది కుండలిని కాదు, ఏదో దిక్కుమాలనేది ఏవేవో కలుగుతున్నాయి, కొన్ని పిచ్చో చేదస్తాం అంచేత మీరు వెళ్ళక్కర్లేదంటే మనిషి. అందుకని నిర్విచారమైన స్థితి వస్తే అన్నాడు. అంటే ఈ స్థితి యోగమేనా, ఇది సుఖమేనా అని ప్రశ్నించిన వాడికి సుఖం ఎందుకు అవుతుంది? ఎందుకంటే సుఖపడేవాడికి ప్రశ్న ఉండదు మైండ్లో. ప్రశ్న ఉన్నవాడికి సుఖం లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పోతున్నది నిద్రేనా అని ప్రశ్న వస్తే కాదు అని సమాధానం. ఎందుకంటే నిద్రపోతున్నవాడికి ప్రశ్న రాదు. రాత్రి 11కి ఒకమాట, 11:05 గంటలకు ఒకమాట, 11:10 గంటలకు ఒకమాట నేను నిద్రపోతున్నాను లేదా అని పక్కవాడిని లేపుతున్నాడు అనుకోండి, వాడికి కూడా జడగొడుతున్నాడు అని అర్థం. కానీ తాను పోతున్నది నిద్ర కాదని తెలుసు. అది నిర్విచార స్థితి రావాలి. అంటే నేను రాత్రి అలా లేపాడు అనుకోండి, ఇవాళ రాత్రి 3ంటికి ఎప్పుడో మీకు మెళుకు వచ్చి చూసేటికి లేపలేదు, అలాగే పడుకుని ఉన్నాడు అంటే నిద్రను మీకు తెలుస్తుంది, నిద్ర అయి ఉండవు. అలాగే నిర్విచార స్థితి వస్తే